చేతనైన మనమే చెప్తామా మోయలేని బరువు అంతా మోసుకొని మీకు ఎందుకు తెస్తా బస్తల కొద్ది తెస్తా మీ నెత్తిలేస్తా అంటే ఏడవుతుంది ఎట్లా అవుతుంది నీకు ఏది చేతనవుతుందో గదే హామీలు చెప్తామే ఓ ఇంత పొడుగు నేను చేస్తా నేను చూపిస్తా నీకు ఇద్దేస్తా మీకు అద్దేస్తా అని ఇంత లావు చెప్తివి ఏది మా నెల్లూరుకు నువ్వు చేసింది ఏందని చెప్పి జగనాలు కాకని మస్తు అరుచుకుంటారు నెల్లూరు జనం అలవిగానే హామీలు ఎందుకు ఇవ్వాలన్నాయా నీ చేతన ఏమవుతుందో అది చెప్పాలి పదవిలో కూర్చోవాలి ఎట్లన్నా ముఖ్యమంత్రి కావాలని పనికిరాని ముచ్చట్లన్నీ చెప్పి మమ్మల్ని ఆగం చేస్తే ఎట్లన్నట్టు నీ చేతన అయింది ఏంది 5 ఏళ్ళ 4 ఏళ్ళ ఏం చేసింది లేదా మళ్ళీ ఇంత పొడుగు చెప్పిపోతీవి లెక్క ఎవరు చేయాలి ఇదంతా అని చెప్పని సరిపోని అరుచుకుంటారు అనుకోరు అదురు జనం మరి అడగారా అనుల్లా కుర్చీలో కూర్చుందామని ఏతలవాడు వచ్చి ఏమేమో చెప్తివి ఇకపోతే ఊకుంటారా జగన్ కాక ఎట్లా చేస్తావో ఏమో నువ్వైతే సాయమ్మనే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాటలు ఎప్పుడు కాదు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా లేకపోతే గిట్లనే మెడకు చుట్టుకుంటాయి మళ్ళా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలల్లా యువభేరిల పాదయాత్రల నెల్లూరు జిల్లాకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయిండు 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలోంచి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటాం పార్లమెంటులో పోరాడి దుగ్గరాజపట్నం పోర్టును సాధిస్తామని ప్రగల్భాలు వలికి ప్రతిపక్ష నేతగా హామీల జల్లు కురిపించి సభల ప్రగల్భాలు వలికిన వైఎస్ జగనాలు ముఖ్యమంత్రి పీఠం ఎక్కంగానే దుగ్గరాజపట్నం పోర్టు ఊసే ఎత్తలేదు. దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. మీ అందరికీ కూడా మీ గ్రామాలలో కూడా మీరు ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పని అడుగుతా ఉన్నా. నిజంగా ఈరోజు మన గ్రామాల పరిస్థితి ఎలా ఉంది, చదువుకున్న మన పిల్లల ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ 2 నిమిషాలు టైం తీసుకొని నేను మీ అందరికీ చెప్తా. ఇక దుగ్గరాజ పోర్టు స్థానంలో ఫిషింగ్ హార్బర్ కు నోట్ అయినట్లు అప్పటి విపిటి ఇన్ఛార్జ్ చైర్మన్ జీవీఎల్ సత్యకుమార్ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చిండు. 4 బెర్తులు సుమారు 20 కిలోమీటర్ల పొడవున 50,028 ఎకరాల భూమి ఇక 8 కోట్ల రూపాయల ఖర్చుతోని 2020లో ప్రారంభమైన 2023 నాటికి పూర్తయ్యే విధంగా 26వ తారీఖు 7వ నెల 2014న ఆమోదం అయ్యింది. ఇక ఆ రోజు నుంచెల్లి కేంద్ర సర్కారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న దుగ్గరాజపట్నం పోర్టు నిర్వహణకు రాష్ట్ర సర్కారు తగిన రీతిలో స్పందించకపోవడంతోని దుగ్గరాజపట్నం పోర్టు ప్రస్తావం మరుగున పడిపోయిందిలా. ఇక అక్కడి జనాల గొంతు కోసిరు గాలిపంక పార్టీ పాలకులు. దుగ్గరాజపట్నం ప్రాంతంలో ఓడరేవు నిర్మిస్తే ఇక్కడున్నటువంటి మత్స్యకారుల కుటుంబాల్లో ఉద్యోగాలు వస్తాయని తమ భూములు ఇవ్వడానికి సైతం సిద్ధపడినటువంటి మత్స్యకారులు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ నెరవేరకపోవడంతో ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని మా దగ్గరికి ఓటు కోసం వస్తారంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సుమారు 35 ఊర్లు ఆనుకొని ఉన్న దుగ్గరాజపట్నం ప్రాంతంలో పోర్టు రాగలిగి ఉంటే యువతకు ఉపాధి కలుగుతుందని చెప్పి స్థానికంగా అభివృద్ధి చెంది మా జీవితాలు మెరుగుపడతాయని అనుకున్నారు స్థానికులు. కానీ ఏమున్నది గలనోళ్ళ మట్టి కొట్టి ఇప్పుడు సక్కంగా బతుకుతున్నాడు జగనాలు. అయినా జగనాలు మాటలు నిజమైతే మంచిగానే ఉండు. ఆయన వచ్చిన కాంచెల్లి ఏమేమి హామీలు ఇచ్చిండు ఏమేమి నెరవేర్చిందంటే ఒకటన్నా ఉన్నాయా చెప్పుండ్రి. ఇక ఉత్తగానే రాసుకోవాలా ఇవి తూడిపోయాలా గట్ల అన్నట్టు ఈ చెవ్వ ఇనాలా ఈ చెవ్వ ఇడిసబెట్టాలా. ఇక గనేది కూడా గదే ముచ్చట. మొత్తానికైతే మస్తు గరం అవుతున్నారు ఈ ముచ్చట మీద అక్కడ స్థానికులంతా కూడా.